నమస్తే B9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తూరు గుట్టపూరు గ్రామంలో 50 కుటుంబాల మిషన్ భగీరథ త్రాగునీరు అందక గత 3 నెలల నుంచి త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. మా గ్రామంలో 2 చేతి పంపులు ఉన్నాయని, అందులో ఒకటి పాడైపోయిందని, మరొక చేతి పంపు మాత్రమే పనిచేస్తుందని, ఒకటే బోరుండటం వలన గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అధికారుల దృష్టికి పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్లు మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారని, ఇప్పుడు సర్పంచులు లేకపోవడంతో మా సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వచ్చిందన్నారు. సిఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి ధర్నా చేసిన వారి దగ్గరకు వచ్చి సంబంధిత అధికారులకు సమాచారం అందించి మీ ఊర్లో త్రాగునీటి ఎద్దడి లేకుండా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని హామీనివ్వడంతో రోడ్డుపై బైఠాయించిన మహిళలు ధర్నా విరమించారు. నా పేరు ఆలంతమ్మయ్య, ఉప్పరగూడెం పంచాయతీ గుట్టబూరు. మాకు గత 3 నెలల నుండి వాటర్ రావట్లేదు. సర్పంచ్ ఉన్నప్పుడు మాత్రం వాటర్ ట్యాంక్ పెట్టి పంపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు లేవు, ఏమీ లేవు. చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాకు వెంటనే నీళ్లు ఆఫీసర్లు స్పందించి నీళ్లు ట్యాంకు ద్వారా పంపించగలరని కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, మాది చర్ల మండలం, మా గ్రామం ఉప్పరగూడెం. మా గ్రామంలో నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. ఎవరికన్నా ఆఫీసులతో పోయి చెప్పినా కానీ మా మాట ఎవరు పట్టించుకుంటా లేదు. 2-3 రోజులు బట్టి మేము ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ తాళాలు వేసుకొని వెళ్ళిపోతాం. కనీసం నీళ్లు లేవు, ఏమి లేవని మేము వాటి రోజున రోడ్డుకి ఎక్కి వచ్చేసరికి సార్లు వచ్చి మీకు నీళ్ళు వస్తాయని అంటారు కానీ సార్ మాకు అదంతా గుర్తని నమ్మకం కుడతాను. నమస్తే అందరికీ, నాయకులకి అందరికీ నమస్కారం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉప్పరగూడెం పంచాయతీ సంధ్యారాణి. మాకు గత 3 నెలల కంటే నీళ్ళ ఇబ్బంది అవుతుంది. ఎంత మందిని అడిగినా కూడా ఎవరు కూడా ఇంత సాయం చేయట్లేదు, ముందుకు కూడా రావట్లేదు. అదిగో 5 గంటలు ఇస్తామంటాను.